చూడండి, ఒక సబ్స్క్రైబర్ గారు, సార్ కిడ్నీ స్టోన్స్ వల్ల పెయిన్ వస్తే ఆ పెయిన్ ఇమ్మీడియట్ గా తగ్గించడానికి ఏ టాబ్లెట్స్ యూజ్ చేయాలి అని అయితే అడిగారు. కిడ్నీ స్టోన్స్ ని రీనల్ క్యాలిక్యులై అంటారు. స్టోన్స్ అనేటివి కిడ్నీలోనే కాదు, యురేటర్ ప్యాసేజ్ లో కూడా ఉండొచ్చు. ఇవి చాలా కారణాల వల్ల ఏర్పడతాయి. బట్ పెయిన్ తగ్గించుకోవడానికి పెయిన్ రిలీవింగ్ మెడికేషన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. అవి ఇబిప్రోఫెన్ అని, నాప్ట్రాక్సన్ అని, ఆస్ప్రిన్ అని, పారాసెటమాల్ అని, ఇలా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. మన బాడీకి తగినట్టు మన ఫిజిషియన్ అయితే ఎంత డోస్ కావాలో అంత డోస్ ని ప్రిస్క్రైబ్ చేస్తారు. కాబట్టి మీ ఫిజిషియన్ ని కన్సల్ట్ అవ్వండి. బట్ ఎప్పుడైతే సివియర్ గా పెయిన్ వచ్చేసి, లోవర్ అబ్డామిన్ దగ్గర పెయిన్ వచ్చి, వామిటింగ్స్ వచ్చేసి, బాడీ తట్టుకోలేకుండా షివరింగ్ వచ్చేస్తే వెంటనే మీ ఫిజిషియన్ ని కన్సల్ట్ అవ్వండి. అక్కడికి వెళ్తే అల్ట్రాసౌండ్ చేయించుకొని ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, ఎంత సైజులో ఉన్నాయి, దానికి మెడికల్ మేనేజ్మెంటే సరిపోతుందా లేకపోతే సర్జరీస్ ఏమన్నా చేసుకోవాలా అనేది వాళ్ళు చెప్తారు. సర్జరీస్ అంటే ఓపెన్ సర్జరీ రేర్ గా చేస్తారు. బట్ మోస్ట్ కామన్ గా షాక్ వేవ్ లిథోట్రిప్సీ అని చెప్పి, పర్క్యూటేనియస్ నెఫ్రోలిథాటమీ అని, ఇటువంటి మినిమలీ ఇన్వాజివ్ ప్రొసీజర్స్ చేస్తారు. కాబట్టి మీరు భయపడిన అవసరం లేదు. బట్ మీ ఫిజిషియన్ ని కన్సల్ట్ అవ్వండి. అల్ట్రాసౌండ్ అయితే ఖచ్చితంగా చేయించుకోండి.